సారంగా ఈ ఉపమానంలో ఇమిడి ఉంది. ఈ ఉపమానంలో విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరుతున్నాడు. విత్తనాలు విత్తడానికి విత్తువాడు బయలుదేరుతూ విత్తనాలను తీసుకొని వెళ్తున్నాడు. ఈ విధంగా విత్తనాలు విత్తువాడు తన పొలంలో విత్తనాలు వేస్తూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలని మనుషులు తొక్కుతూ వెళ్తున్నారు. ఈ విత్తనాలను త్రోవ పక్కన పడినాయి కాబట్టి మనుషులు త్రొక్కుతూ వెళ్ళారు. కొద్దిసేపటికి ఈ త్రొక్కిన విత్తనాలు పక్షులు వచ్చి తినివేసినవి. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు గలవారు వాక్యం వింటారు కానీ రక్షణ పొందుకున్నట్లు వీరికి కొన్ని శోధనలు సమస్యలు దేవుని విడిచిపెడతారు. విత్తనాలు విత్తుటకు విత్తువాడు మళ్ళీ బయలుదేరుతున్నాడు. విత్తనాలు విత్తుటకు విత్తువాడు మరలా బయలుదేరుతూ కొన్ని విత్తనాలను రాతి నేల మీద వేసి ఉన్నాడు. కొన్ని విత్తనాలను రాతి నేల మీద వేసి ఉన్నారు. రాతి నేలను పడిన విత్తనాల్లో వేరు ఉండదు కాబట్టి సూర్యరశ్మి రంగాల్ని ఆ విత్తనాలు ఎదుగుతూ ఉంటాయి. కానీ ఆ విత్తనాలు పైకి ఎదుగుతూ ఉంటాయి కానీ సూర్యరశ్మి పడగానే మరలా పడిపోతాయి. పైకి ఎదుగుతూ ఉంటాయి, మరలా పడిపోతాయి. ఎందుకంటే ఈ రాత్రి పడిన విత్తనాలలో వేరు లేనందున ఆ విత్తనాలు ఎదుగుతూ పైన పడిపోతూ ఉంటాయి. సూర్యరశ్మి పడగానే పూర్తిగా చచ్చిపోతాయి. ఈ రాత్రి పడిన విత్తనాలు వాక్యము నిమిత్తము శ్రమ ఏదైనా వస్తే వెంటనే పతనమైపోతాయి. ఈ విధమైన మనుషులు వారికి సమస్యలు ఉన్నప్పుడు వాక్యమును వింటారు. అది వారికి చాలా మనశ్శాంతి ఇస్తుంది. ఆ ప్రకారం జీవించాలని తాపత్రయపడతారు కానీ వారిలో ఉన్న పాపం వలన ప్రశాంతత లేక దేవుని వాక్యం ప్రకారం జీవించకుండా నాశనమైపోతారు. విత్తనాలు విత్తువాడు విత్తుటకు మరలా బయలుదేరుతున్నాడు. కొన్ని విత్తనాలను ముండ్ల పొదలో వేసిరి. ఆ ముండ పొదలో వేసిన విత్తనాలు ఎదురకుండా వాటిని అణిచివేయుచున్నవి. ఈ ముండ్ల పొదలో విత్తనాల యొక్క సారాంశం ఏంటంటే వీరికి ధనాశ వ్యామోహములు వీరిని ప్రవేశించి వీరిని అణిచివేస్తాయి కాబట్టి వీరు ఫలములు ఇయ్యరు. చివరిగా నాలుగవదిగా విత్తనాలు విత్తుటకు విత్తువాడు మరలా బయలుదేరుతున్నాడు. విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరి విత్తనాలు మంచి నేలను పడవేశాడు. మంచి నేలను పడిన విత్తనాలు 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించెను. ఈ మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా వాక్యమును
వాక్యానుసారముగా జీవించేవారు. పెద్దగా చెప్పట్లు కొడతాం. నెక్స్ట్